నేను మాటిస్తున్నాను షోనా, నీ కోరికను తప్పకుండా తీరుస్తాను. నీ ప్రతి ఒక్క రక్తపు బిందువుకి ప్రతీకారం తీర్చుకుంటాను నేను. మహారాజు గారికి రాకుమారి మీద అనుమానం కలుగుతుంది. అందుకే ఈ దివ్య బాలుడు రాకుమార్తెకి దూరంగా ఉండాలి. అలాగే రహస్యంగా ఉండటము అనివార్యం కూడా. ఈ కారణంగానే నేను ఈ బాలుని రక్షణ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. సూర్యనారాయణ భగవానుడు రాకుమారికి అభయం ఇచ్చారు. వారు తన పుత్రుడిని ఎల్లవేళలా రక్షిస్తానన్నారు. ఆ కారణంగానే ఆ దివ్య బాలుని వక్షస్థలంపై రక్షా కవచం, కవచకుండలాలు ఉన్నాయి. నన్ను క్షమించండి సూర్యనారాయణ, కానీ మీరిచ్చిన కవచం మీ పుత్రుడికి అన్నింటికంటే అదే ఇప్పుడు పెద్ద శత్రువైపోయింది. సోనా, షోనా, కూర్చోవడానికి ప్రయత్నించాలి కదా. లేదన్నయ్య, నేనింకా ఓ సంవత్సరం వరకు కూర్చోను. సోనా, చాలా నొప్పిగా ఉందా? సమస్య నొప్పిది కాదమ్మా. నేను కూర్చోవడం మొదలు పెడితే అప్పుడు నా బాధ గొప్పతనం తగ్గిపోతుంది. షోనా, నువ్విలా ఓ సంవత్సరం పాటు ఎలా పడుకుంటావు? వసంత పంచమి కేవలం ఓ నెల తర్వాతే ఉంది. నా పరీక్షను చూడ్డానికి రావా ఏంటి? ఒకవేళ నీ కొడుక్కి ఆ సంతోషం మీద ఏ ఆశ లేకపోతే చూడు అతిరథ, నువ్వు అతన్ని విడిచిపెట్టక తప్పదు. వసంత పంచమి రోజున ఎలాంటి పరీక్ష జరగదు. కానీ పరీక్షించాలన్న నిర్ణయాన్ని మీ మహామైతాత్ములే స్వయంగా తీసుకున్నారు కదా నాన్నగారు. కానీ ఆ రోజున పరీక్షలో ఉత్తీర్ణుడివి కాకుండా ఉండాలని నీ ఆలోచన. అది కూడా నాకు తెలుసు. జీవితంలో సారథిని కావాలనే కోరికే నాకు లేదు. ఏమవుతావు నువ్వు? ధనుర్ధారివి కాలేవు కదా. జీవితాంతం విద్రోహం చేస్తూనే ఉంటావా? జీవితాంతం మీ అమ్మని ఏడిపిస్తూనే ఉంటావా? ఇలాగే మీ నాన్నకి జీవితాంతం క్షమాపణ అడగక తప్పదా? మీ తమ్ముడికి జీవితాంతం శిక్షలు అనుభవిస్తూనే ఉండాలా? ఇవేనా నీకున్న ఆశలు? బాధపడుతూ ఉండే, క్షమాపణ కోరుకునే, ఇంకా శిక్షని విధించేటువంటి విధానాల్ని మార్చడం. అయితే నీ ఆలోచనల్ని తీసుకుని నువ్వు హస్తినాపురాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది కర్ణ. ఇప్పుడు నీకిక్కడ ఎలాంటి స్థానము లేదు. ఆర్య, మీరేమంటున్నారు? ముందే చెబుతున్నాను రాధా. సరస్వతీమాత బడబానలుడి దివ్యాగ్నిని భరించలేకపోయింది. గంగామాత కూడా శివపుత్రుడి తేజాన్ని భరించలేకపోయింది. మనం మామూలు మనుషులం రాదా. ఎప్పటి వరకు వీడి దివ్యత్వం భారాన్ని కాపాడుకుంటూ వస్తాం. చాలా అనుభవించాం, చాలా సహించాం. అన్నగారి చేతిని నరికేశారు. మనం నిస్సహాయులమయ్యాం. నాకు మరణశిక్ష పడింది. ఇంకా ఇప్పుడు వీడు లేదు కర్ణ. ఇక ఈ సమాజంలో నీకెలాంటి స్థానము లేదు. మీ పెదనాన్న దగ్గర అడవిలోనే నీకు స్థానముంది.
లేదు లేదు ఆర్య, మీరు ఇలా చేయడానికి వీల్లేదు. మీరు నా పుత్రుని ఈ విధంగా వెళ్ళగొట్టడానికి వీల్లేదు ఆర్య. నేను మాటిస్తున్నాను, నా కర్ణుడికి అలాంటి పని చెయ్యడు. తను ధనస్సు ముట్టుకోడు. అలాగే తను క్షత్రియులతో ఎలాంటి గొడవ పడడు ఆర్య. నేను మాటిస్తున్నాను ఆర్య. కర్ణ, కర్ణ మీ నాన్నగారికి మాటివ్వు. కర్ణ, కర్ణ మీ నాన్నగారికి మాటివ్వు. లేదు రాధా, వద్దు. నాకు నమ్మకం లేదు. అగ్నికి ఎప్పటికీ తృప్తి కలగదు, కట్టెల్ని సమూలంగా బూడిద చేసేంత వరకు. కర్ణుడు మన మధ్య ఉన్నంతకాలం తన దివ్యత్వాన్ని అణుచుకోలేడు. అందుకే ఒక సముచిత నిర్ణయం చెప్పమంటావా రాధా? ఇకపై కర్ణుడు అడవిలో ఉండడం మంచిదే. లేదు, నేను మహారాణి కుంతిని, ఆమె పుత్రుల్ని తీసుకురావడానికి వెళుతున్నాను. ఇది నా ఆదేశం కర్ణ. నేను తిరిగి రావడానికి ముందే నువ్వు ఈ హస్తినాపురాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. గాంధార రాజ శకుని, మావయ్య గారు, మీరు నాతో చెప్పింది ఎవరో మహాయోధుని సాయం అడుగుదామని కదా. ఇతను అసలు భయంకరంగానూ లేడు, పైగా యోధుడు కూడా కాడు. ఏ యోధుడు బలవంతుడుగా కనిపించడో అతను మాత్రమే భయానికి కారణమవుతాడు పుత్ర. ఆయనే అగ్నిపర్వుడు. మీరు పిచ్చి చేష్టలు చేయొద్దు మావయ్య గారు. రా అగ్నిపర్వ, మావయ్యకి నీ శక్తి ఏంటో చూపించు. నాతో యుద్ధం చెయ్యి. రాకుమార దుర్యోధన, కేవలం మనుష్యులే అహంకారంతో యుద్ధం చేస్తారు. రాక్షసులు కేవలం మూల్యం కోసం యుద్ధం చేస్తారు, మూల్యం కోసం. మరి నా మూల్యాన్ని మీరు చెల్లించగలరా గాంధార రాజా? తప్పకుండా అగ్నిపర్వ, తప్పకుండా. ప్రతిరోజు గాంధార నుంచి ఒక చక్రం, పూర్తిగా రక్తం నిండిన భోజనం నీకోసం, నీ సోదరుడి కోసం పంపిస్తూ ఉంటాం. కానీ పాండుపుత్రుల మృత్యువు అంత తేలిక కాదు, గుర్తుంచుకో అగ్నిపర్వ. ఈ అగ్నిపర్వుడికి ఏ మనిషినైనా చంపడం సులభమే. ఒకవేళ వాళ్ళు పాండుపుత్రులైనా సరే. పాండవులు సాధారణమైన మనుషులు కాదు అగ్నిపర్వ. నా గూఢాచారులు నాకు కొద్ది కాలం క్రితమే ఒక ఘటన గురించి చెప్పారు.
నైమిసారణ్యం దగ్గరలో ఓ గ్రామాన్ని నాగులు ఆక్రమించినప్పుడు అప్పుడు ఈ 5 సోదరులే ప్రతిఘటించారు తెలుసా? ఆ 5 అందరికంటే బలవంతుడు భీముడు. తను తన గదతో గట్టిగా మోది కొండల్ని కూడా పిండి చేయగలడు. నకులుడు ఆ 5 అందరికంటే చపలుడు. ఆలోచనల వేగంతో అతని కరవాలం తిరుగుతుంది. సహదేవుడి పరశువుని చూస్తే స్వయంగా పరశురామ భగవానులే గుర్తొస్తారు. అందరికంటే పెద్దవాడు యుధిష్ఠిరుడి బల్లం శబ్దభేది.
అందరికంటే భయంకరమైన వాడు కుంతీపుత్రుడు అర్జునుడు. అతని బాణాల వర్షానికి సూర్యుడు కూడా దాక్కుంటాడు. ఆ ఐదుగురి సంయుక్త బలం ఆ నాగుల్ని పరాజితుల్ని చేసేసింది. ఎవరినైతే అంతకు ముందు చాలా పెద్ద పెద్ద యోధులు కూడా ఓడించలేకపోయారు. మరణించడానికి ముందు మీరు చెప్పిన ఆ ఐదుగురు తప్పక ఆలోచించుకుంటారు. ఒకవేళ ఐదుగురికి బదులుగా ఆరుగురుంటే కనీసం ఇంకొద్ది క్షణాలు బతికే వాళ్ళమని. గాంధార రాజా, నా పురస్కారాన్ని సిద్ధం చేసుకోండి. ఆ ఐదుగురిని చంపిన తర్వాత నా పురస్కారం లభించకపోతే నేను మిమ్మల్ని కూడా వధిస్తాను గాంధార రాజా. అసలు మీకోసమైతే నా హూంకారమే చాలా ఎక్కువ. అగ్నిపర్వ, కేవలం నీ దగ్గర మాటలు మాత్రమే ఉన్నాయా, లేకపోతే నీ శక్తిని కూడా చూపించగలుగుతావా? మామయ్య గారు, ఇక పాండు పుత్రుల్ని రక్షించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. నీకు వీటి అవసరం ఉంటుంది. ఇంకా కొన్ని ఔషధాలను కూడా పెడుతున్నాను. అమ్మా, నేను వెళ్ళాల్సిన సమయం అయ్యింది. సూర్యోదయం కాకముందే నేను వెళ్ళిపోవాలి. ఇంకా నీకు కావలసిన వస్తువులన్నీ నేను పూర్తిగా సర్దలేదు కన్నా. నాకు కేవలం నీ ప్రేమ మాత్రమే అవసరమమ్మా. జీవితాంతం ఉండాల్సిన గుర్తుల్ని ఏ విధంగా ఒక్కటి చేస్తారు మీరు? నువ్వు వెళ్ళొద్దు పుత్ర. నువ్వు మీ నాన్నగారి ఆదేశాన్ని ఎదిరించు. తండ్రి ఆదేశిస్తే ప్రాణాలను సైతం త్యజించాలి. ఇదే కదా మీరు నాకు నేర్పింది. కానీ పుత్ర, తల్లి హృదయం ఎలా శాంతించగలదు? సంకల్పంతో అమ్మా.
సంతానం భవిష్యత్తు మాతాపితరుల సంకల్పంతో నిర్మితమవుతుంది. నాకు అనుమతి ఇవ్వండి.